అందరు నమస్కారం అండి. ఈ వీడియో చూస్తే మీకు పొగడ్త వీడియోలాగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేసినట్టు, పొగడ్తలతో ముంచేసినట్టు అనిపిస్తుంది మీకు. కానీ ఈ వీడియోలో నేను మాట్లాడే అన్నీ కూడా పచ్చి నిజాలు, వాస్తవాలు. కావాలంటే మీరు వీడియో చూసిన తర్వాత మీరు కూడా అదే అభిప్రాయం కలుగుతుందని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. కొన్ని వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే అందరూ చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడరు, విజనరీ ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా విజనరీ అంటే ఏమిటో అనుకున్నా, కానీ అమ్మ బాబోయ్ మామూలు విషయం కాదు. నేను ఎప్పుడైతే అమరావతికి వెళ్ళి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూసిన తర్వాత, అమరావతి టక్చర్ చూసిన తర్వాత, అమరావతి నిర్మాణం చూసిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ కంటే ఎక్కువ, ఇంకేమన్నా గొప్ప పేరుంటే ఆయనకి పెడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. మామూలు విజనరీ కాదు, మామూలు ఆలోచన కాదు, మామూలు తెలివైన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలో, నేను ఎలా ఉండాలో, మన రాష్ట్రం ఎలా ఉండాలో, మన దేశం ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఆయన పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఆయన ఇప్పటి నుంచే దానికి పునాదులు గట్టిగా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానికి ఉదాహరణ హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా మన రాష్ట్రాన్ని కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే 20 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అని ముందే దాన్ని ఊహించి దానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసే పనులు కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అదిగో చంద్రబాబు నాయుడు గారు పలానా పని చేశారు, ఇదిగో పలానా పని చేశారు అని మన కళ్ళ ముందు ఇమ్మీడియట్గా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పనులు మాత్రం 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం అనేది ముందుగానే ఆయన డిసైడ్ చేస్తారు. అంత తెలివైన వ్యక్తి. నేను ఇది చంద్రబాబు నాయుడు గారిని ఏదో పొగడాలో లేకుంటే ఇంకోటో నాకు ఆలోచన లేదు. నిజంగా నేను ఎవరిని కూడా పొగడను. వాళ్ళు చేసే మంచి పనులు మాత్రమే చెప్తాను, వాళ్ళ ఆలోచనలు మాత్రమే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నానంటే నేను అమరావతికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అభిప్రాయం మరింత ఎక్కువైపోయింది బాబు గారి మీద. ఆయన మీద మరింత విపరీతమైన అభిప్రాయం, అంటే ఒక మంచి అభిప్రాయం ఇంకా ఏర్పడింది. కావాలంటే మీరు కూడా అమరావతికి వెళ్ళి చూడండి. నిజంగా అమరావతి నిర్మాణం కానీ, ఆ టెక్చర్ కానీ ఎంత అందంగా తీర్చిదిద్దారో, ఎంత అందంగా డిజైన్ చేశారో మీకే అర్థమవుతుంది. ఒక్కసారి అమరావతికి వెళ్ళి చూస్తే మీ ఆలోచన విధానాలన్నీ కూడా మారిపోతాయి. 20 సంవత్సరాల తర్వాత అమరావతి ఎలా ఉండబోతుందో అనేది మన కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు. మామూలు వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన తెలుగువాడిగా పుట్టడం, అందులోనే మన రాష్ట్రంలోనే పుట్టడం, ఆయన మనకి ముఖ్యమంత్రిగా ఉండడం చాలా అదృష్టం, చాలా అదృష్టం. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలాంటివన్నీ చెప్పినా కూడా తక్కువే. ఆయన విజనరీ ముందు, ఆయన తెలివి ముందు, ఆయన వయసు ముందు, ఆయన ఆలోచనల ముందు నాలాంటి వాళ్ళందరూ కూడా చాలా తక్కువ. ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పినా, ఎన్ని మంచి పనులు చేశాడు చెప్పినా కానీ చాలా తక్కువ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా విజనరీ లీడరు, విజనరీ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మన రాష్ట్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. దేశం అంటే ప్రపంచ దేశాలు అమరావతిపై, మన రాష్ట్రం అమరావతి మీద తిరుగు చూస్తారు. అక్కడ అలా ఉంటుంది మన రాష్ట్రం, మన అమరావతి. మామూలు విజనరీ కాదు చంద్రబాబు నాయుడు గారు, గొప్ప లీడరు. సరే, తండ్రి గొప్ప లీడరు, తండ్రి మంచి విజనరీ లీడరు అనుకుంటే, లోకేష్ గారు కూడా మా నాన్నకంటే నేను ఏమాత్రం తక్కువ కాదన్నట్టు ఆయన కూడా కష్టపడి ఆయన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు.
24/7 తండ్రి కొడుకులు పని చేస్తూ ఉన్నారు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. నారా లోకేష్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒక రోజు సరిపోదు. నిజంగా ఒక రోజు సరిపోదు. ఆయన గురించి ఒక సినిమా తీయచ్చు. నారా లోకేష్ గారి చిన్న వయసే అయినా కానీ ఆయన మీద ఒక సినిమా తీయచ్చు. బాబు గారి మీద 2-3 సినిమాలు తీయచ్చు. నారా లోకేష్ గారి మీద ఒక సినిమా తీయచ్చు. నారా లోకేష్ గారు మీకు అందరికీ చాలా మంది గుర్తుందో లేదో కానీ కొన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన్ని ఎంతగా అవమానించారో, ఎంతగా ట్రోల్ చేశారో, ఎంతగా బాడీ షేమింగ్ చేశారో మనందరికీ తెలిసిందే. విపరీతమైన బాడీ షేమింగు, విపరీతమైన ట్రోలింగు. అసలుకి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ లాంటి కొడుకు ఎలా పుట్టారు అనేసి చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సోకాలు ఆ జబర్దస్త్ రోజా కానీ, అలాగే ఆ పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ అనేక సందర్భంలో కించపరిచే విధంగా నారా లోకేష్ గారిని మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు నాకెందుకు పుట్టలేదని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు అని చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఈ రోజున నారా లోకేష్ గారి ఎదిగిన తీరును చూసి, ఆయన కాన్ఫిడెన్స్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. మా నాయకుడు కూడా నారా లోకేష్ గారు లాగా ఎందుకు లేరు, విజయమ్మ గారు కూడా బాధపడుతూ ఉంటారమ్మ. బహుశా నారా లోకేష్ గారి లాంటి పిల్లవాడు నా కడుపుని ఎందుకు పుట్టలేదు, జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని నేను కనాల్సి వచ్చింది అని విజయమ్మ గారు కూడా బాధపడుతూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుంది అనుకుంటా. బహుశా నాకేంటి ఇలాంటి కొడుకు పుట్టారు, నాకేంటి ఇలాంటి కొడుకు పెట్టాడు, నారా లోకేష్ లాంటి కొడుకు పుట్టినది ఎంత బాగుండేది అని రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆ రోజున ఎవరైతే సోకాళ్ళు విమర్శించారో నారా లోకేష్ గారిని, వాళ్ళ మనసులో కూడా ఇదే అభిప్రాయం కలుగుంటుంది. ఎందుకంటే చాలా తక్కువ వయసులో, తక్కువ సమయంలో నారా లోకేష్ గారి వెదిగిన తీరు ఏదైతే ఉందో మామూలుగా సాధ్యం కాదు. చాలా వరకు అందులోనూ రాజకీయాల్లో తన్ను తాను చెక్కుకున్నాడు. ఒక శిల్పిలాగా తన్ను తాను చెక్కుకున్నాడు. తన మాట తీరు కానీ, లేదా ఆయన దేహాన్ని కానీ, ఆయన నడవగడి కానీ, మన దగ్గర ఏమి మైనస్ ఉంది, దాన్ని మనం ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి, మన దగ్గర ఏం తప్పు జరుగుతుంది, మనలో ఏమి లోపం ఉంది, మనలో ఏమి పాలిట్ ఉంది, అవన్నీ చరిచూసుకొని ఒక్కొక్కటిగా తన్ను తాను చెక్కుకొని ఈ రోజున రాష్ట్రం కోసం 24 గంటలు పనిచేస్తున్న లోకేష్ గారిని చూస్తున్నా కూడా, చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు ఏ అభిప్రాయం అయితే కలుగుతుందో, నారా లోకేష్ గారిని చూసినప్పుడు కూడా నాకు అదే అభిప్రాయం కలుగుతుంది. మామూలు వ్యక్తులు కాదు, తండ్రి కొడుకులు అనే వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. నారా లోకేష్ గారి స్థానంలో మరొక వ్యక్తి ఉంటే ఈ పాటికి రాజకీయం వదిలేసి వెళ్ళిపోయేవారు వీళ్ళు చేసిన, వైసీపీ వాళ్ళు చేసిన ట్రోలింగ్స్కి. ఆయన దమ్మున్న నాయకుడు కాబట్టి, దమ్మున్న మగాడు కాబట్టి నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. ఈ రోజున భారతదేశాన్ని అంటే మన ఇండియాని శాసించే ప్రధాని మంత్రి దగ్గరకు వెళ్ళాలంటే నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ కూడా అవసరం లే. తెలుసా ఆ విషయం మీకు? అంత గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశ ప్రధాని నారా లోకేష్ గారిని అంతగా నమ్ముతున్నారు, అంతగా నమ్మకం తెచ్చుకున్నాడు. ఎస్, నారా లోకేష్ అనే వ్యక్తి బలమైన నాయకుడు, బలమైన లీడరు అని మన ప్రధానమంత్రి మోదీ గుర్తించారు. ఫార్మాలిటీస్కి అపాయింట్మెంట్ చేసుకుంటే వెళ్తారు కానీ ఆయన వెళ్ళాలనుకుంటే నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ కూడా అవసరం లే. ఆ విషయం మీకు చాలా మందికి తెలియదేమో, నేను చెప్తున్నా. అపాయింట్మెంట్ కూడా అవసరం లే నారా లోకేష్ గారికి ప్రధానమంత్రిని కలవాలంటే. అంత మంచి పేరు సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు, నారా లోకేష్ గారి గురించి చర్చించుకుంటున్నారు. అంతగా సాధించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్క్రిప్ట్ లేకపోతే బయటికి రాడు. స్క్రిప్ట్ ఉండాలి.
స్క్రిప్ట్ ప్రకారమే చదువుతూ ఉంటాడు. స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడడు. మీడియా అంటే రిపోర్టర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమి క్వశ్చన్లు అడగాలనేది కూడా ఇతనే డిసైడ్ చేసి ముందుగానే రాసిస్తారు. ఈయన రాసిచ్చిన ప్రకారమే వాళ్ళు ఆ క్వశ్చన్లు రిపోర్టర్లు అడుగుతూ ఉంటారు. కానీ నారా లోకేష్ గారు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఆయన చేతిలో స్క్రిప్ట్ ఉండదు. ఆయన ముందుగా ప్రిపేర్ అవ్వడం, ఆయన ప్రతిది కూడా ఆయన మైండ్లో ఉంటుంది. నారా లోకేష్ గారి మైండ్లో ఉంటుంది. ప్రతి మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు. ఆఖరికి సాక్షి ఛానల్ రిపోర్టర్ అడిగినా ఏ క్వశ్చన్ అడిగినా కానీ దానికి సమాధానం చెప్తాడు. వాళ్ళు అడగపోయినా వాళ్ళని అడగమని, మీరు ఏదో క్వశ్చన్ అడగండి నేను సమాధానం చెప్తాను, మీకున్న డౌట్లు అడగండి నేను సమాధానం చెప్తాను, మీ నాయకుడికి ఉన్న డౌట్ అడగండి నేను సమాధానం చెప్తాను అని వాళ్ళ చేత క్వశ్చన్లు అడిగించుకొని దానికి ధీటుగా సమాధానం చెప్పే సత్తా నారా లోకేష్ గారికి ఉంది. అంత సత్తా సంపాదించుకున్నాడు. ఇప్పుడైనా అంటే ఎంత అవమానపరిస్తే, ఎంత తొక్కాలను చూస్తే అంత ఎదుగుతారండి. నిజంగా నారా లోకేష్ గారిని చూసిన తర్వాత ఆయన విషయంలో మాత్రం నాకు నిజంగా మంచి అభిప్రాయం కలిగింది. ఇది చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా, నా మైండ్లో తిరుగుతూనే ఉంది. అరే నారా లోకేష్ గారు అసలు ఏందబ్బ అసలుకి ఇంత షార్ట్ టైంలో జస్ట్ ఒక 5-6 సంవత్సరాల్లో ఆయన ఎదిగిన తీరు ఏదైతే ఉందో, ఆయన తెలివితేట ఏదైతే ఉన్నాయో అది చూసిన తర్వాత నిజంగా షాక్ అనిపించింది నాకు. మామూలు విషయం కాదు. ఒక 5-6 సంవత్సరాల్లో ఆ రేంజ్కి ఎదగటం అనేది అంత అంటే ప్రతి విషయం మీద, ప్రతి సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. 5-6 సంవత్సరాల్లో ఆయన ప్రతి విషయం మీద, ప్రతి శాఖ మీద, ప్రతి సమస్య మీద ఆయన పట్టు సంపాదించారు నారా లోకేష్ గారు. అవన్నీ చూసిన తర్వాత అంటే నాకు మాట్లాడాలని ఏదో చెప్పాలని అనిపించేది నాకు మనస్ఫూర్తిగా. అది చాలా రోజుల నుంచి నా మైండ్లో తిరుగుతూనే ఉండింది. బట్ ఈరోజు అది చెప్పేశాను. నాకు కొంచెం ఫ్రీగా ఉంది. నిజంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గొప్ప వ్యక్తులు. తండ్రి దగ్గర తనయుడు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా వీళ్ళు మన రాష్ట్రానికి చాలా అవసరం. వీళ్ళని మనం గెలిపించుకుంటూనే ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా, మన భవిష్యత్తు బాగుపడాలన్నా, భావితరాలు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలాంటి లీడర్లు ఖచ్చితంగా అవసరం. సో నాకు అనిపించింది చెప్పాను. బట్ ఇది మీకు ఓవర్గా లేకుంటే నేనేదో పొగిడేసినట్టు, ఆకాశానికి ఎత్తేసినట్టు మీలో కొంతమందికి అనిపించుండొచ్చు. బట్ నాకు అనిపించింది చెప్పా. ఇది చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నా, కుదరలేదు. బట్ ఈరోజు కుదిరింది. ఏదో కంటెంట్ కూడా పెద్ద ఏం లేదు కాబట్టి సో దీని మీద చేశాను. బట్ మీ అభిప్రాయం ఏదో కూడా ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.